కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ వినాయక నగర్లోని శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్త మహేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, మా నాన్నగారు 2000 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు స్వామివారికి 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం నిర్వహించామని, అలాగే 108 కలశాలతో కుంభాభిషేకం మరియు శిఖరాభిషేకం నిర్వహించామన్నారు. అలాగే రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చిన 5000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని మహేష్ కుమార్ యాదవ్ తెలియజేశారు. నుంచి వచ్చాము. ఇక్కడ కాలభైరవ టెంపుల్లో సేవ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఈ టెంపుల్ గురించి మాకు గత 6 months నుంచి చెప్తున్నారు ఇక్కడికి రమ్మని. సో ఈరోజు అవకాశం దొరికింది మాకు ఇక్కడ రావడానికి. ఈరోజు వచ్చి సేవ చేసుకున్నాము. వీళ్ళంతా మా సేవక్సే. భ్రమరాంబిక సేవా సమితి ద్వారా వచ్చాము. మేమంతా వచ్చి ఇక్కడ సేవ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు చాలా మంచిగా అనిపించింది. ఈ గుడి కూడా పూజలు అవన్నీ చాలా బ్రహ్మాండంగా అయ్యాయి. మేము చాలా తృప్తిగా వెళ్తున్నాము. ఫస్ట్ టైం వచ్చాము ఈరోజు. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా రావడానికి మేము రెడీగా ఉన్నాం మమ్మల్ని పిలిస్తే. ఇప్పుడు మేము టోటల్గా ఒక 40 members వచ్చాము. భ్రమరాంబిక సేవా సమితి. గురుభ్యో నమః. శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం బాలనగర్ వినాయక్ నగర్లో వెలుస్తున్న శివ పంచాయత సమేత శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం ప్రకంగా నా పేరు మహేష్ కుమార్ యాదవ్. మా నాన్నగారు నిర్మించిన ఈ కాలభైరవ స్వామి స్థాపించిన ఈ 2000 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అసలు ధర్మకర్తగా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఘనంగా స్వామివారి ఉత్సవాలు ప్రతి ఏడాది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా స్వామివారికి 22వ వార్షికోత్సవం జరపడం జరిగింది. దీంట్లో వచ్చిన భక్తులు కానీ పాల్గొన్న భక్తులు కానీ స్వామివారి సేవలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు స్వామివారి అత్యంత ఇష్టపూర్వంగా అందరికీ ఇష్టంగా చాలా సేవలు చేర్చుకున్నాడు. అదేవిధంగా వాళ్ళు మేము ఎప్పుడు ఎల్లవెల్లలో వాళ్ళ సేవలో ఉన్నామని మేము కోరుకుంటున్నాము. ఈరోజుకి వార్షికంలో మా స్వామివారికి 108 లీటర్ల పాలతోటి ఆవు పాలతోటి అభిషేకం జరగడం జరిగింది. తర్వాత 11ంటికి కుంభాభిషేకం 108 కలశాలతోటి మూలికలతోటి స్వామివారికి కుంభాభిషేకం జరిగింది. అట్లనే శిఖరాభిషేకం, తర్వాత భక్తులందరికీ అన్నదానము. అది ఇప్పుడు ఈవినింగ్ సాయంత్రం 6ంటికి స్వామివారి ఊరేగింపు పల్లకి సేవలు జరుగుతున్నది. భక్తులు అసలు ఇక్కడ ఈ సంఖ్య గుంటూరు, నిజామాబాదు, మహబూబ్ నగర్, నాందేడు ఈ చుట్టుపక్కల కూడా చాలామంది ఉన్నారు. ఇక దగ్గర వాళ్ళైతే ఇంకా చెప్పని అవసరం లేదు కదా దాని గురించి. అయితే ఇది ప్రతి అమావాస్య, అష్టమి, నవమి అయితే కిక్కిరిసిపోతుంది ఇక్కడ.
ఇసుకేస్తే రాళ్ళంత జనంగా ఉన్నది. ఇది భక్తులు ఆయన పిలిపించుకుంటున్న స్వామి భక్తులు కూడా ఆ విధంగా సేవలో పాల్గొంటున్నారు ఇక్కడ.